నమస్కారం. పలమనేరు పరిరక్షణ సమితి నిర్ణయించిన కార్యక్రమానికి 9:30కు అందరూ వచ్చి హాజరైన పలమనేరు పట్టణ ప్రజలకు, విద్యార్థులకు, యువతకు, అన్ని సంఘాలకు పలమనేరు పరిరక్షణ సమితి ద్వారా మీకు అభినందనలు తెలుపుతున్నాం. ముఖ్యంగా ఈరోజు మనం ఎందుకంటే ఇక్కడ ఈ నిరసన కార్యక్రమం తెలుపుతున్నామంటే మన భూభాగంలో బుల్లెట్ ట్రైన్ వెళ్తుంది. మైసూర్ టు చెన్నై బుల్లెట్ ట్రైన్ కేంద్ర ప్రభుత్వము మంజూరు చేసింది. ఆ మంజూరు చేసిన తర్వాత కర్ణాటక రాష్ట్రంలో 5 హాల్ట్లు ఉన్నాయి, 5 చోట్ల స్టాపింగ్ ఉంది. అదేవిధంగా చెన్నై వచ్చి 3 స్టాపింగ్లు ఉంది. అదేవిధంగా ఆంధ్రప్రదేశ్లో మొత్తము 109 కిలోమీటర్లు మన బంగారుపేట దగ్గర నుండి పోతా ఉంది. 109 కిలోమీటర్లు కన్నా 190 రామాపురం వద్ద హాల్ట్ ఒకటి పెట్టారు బుల్లెట్ ట్రైన్కు. కానీ 190 రామాపురం పేరుకు ఆంధ్రప్రదేశ్లో ఉందే కానీ అది కాట్పాడి, వేలూరు, రాణిపేటకు సంబంధించిన వాళ్ళకి నియరెస్ట్ దీనిగా ఉంది. మన పలమనేరు ప్రత్యేకత ఏమంటే మన పలమనేరు నియోజకవర్గం హెడ్ క్వార్టర్, రెవెన్యూ డివిజన్ హెడ్ క్వార్టర్, తర్వాత 3 రాష్ట్రాల కూడలి అవంతా ఇక్కడ ఉంది. కాబట్టి మన పలమనేరు నియోజకవర్గంలో జనాభా కూడా కానీ ఓటర్సే 2 లక్షల ఉన్నారు. మన పొంగునూరు నియోజకవర్గం మీద కొంటే అదొక 2 లక్షల ఉన్నారు. ఇట వేయికోట, కుప్పము, చౌడేపల్లి, పొంగునూరు వివిధ మండలాలు అంతా మనకు ఉన్నాయి. మొత్తం కలుపుకుంటే సుమారు 8 లక్షల పైన ఉన్నారు. తర్వాత ఇక్కడ ఏమంటే మనకు గంగవరం దగ్గర, గండాజుపల్లి దగ్గర సెజ్ ఉంది. అదేవిధంగా వ్యవసాయ ఉత్పత్తుల్లో అగ్రగామిగా ఉంది. మన పలమనేరుకు మిల్క్ సిటీ, సిల్క్ సిటీ, పూర్ పీపుల్ ఊటీ అనే నేమ్లు కూడా ఉన్నాయి. కానీ ఇంతవరకు మనకు ఎలాంటి రైలు పట్టాలు కానీ రైలు కార్యక్రమాలు కానీ యా ప్రభుత్వం కూడా మనకు మంజూరు చేయాలి. కానీ ఇప్పుడు మైసూర్ టు చెన్నై మన రాష్ట్రంలో మన భూభాగంలో పోతుంది. కాబట్టి ఇది మన హక్కు, మనం అడిగే హక్కు ఉంది. కాబట్టి కొత్తగా రైల్వే ప్రతిపాదన ఉంది. కాబట్టి కనీసం మా దగ్గర ఒక స్టాపింగ్ ఇవ్వాలని పలమనేరు పట్టణ ప్రజల తరఫున, నియోజకవర్గాల తరఫున, అదేవిధంగా చుట్టుపక్కల ఉన్న మండలాల తరఫున పలమనేరు పరిరక్షణ ఆధ్వర్యంలో అందరూ అడుగుతున్నారు. కాబట్టి దయచేసి కేంద్ర ప్రభుత్వము, రాష్ట్ర ప్రభుత్వము ఇందుకు సహకరించి ఈ కార్యక్రమాన్ని మాకు పలమనేరులో బుల్లెట్ ట్రైన్ను మంజూరు చేయవలసిందిగా కోరుతూ మీకు సవినయంగా మనవి చేసుకుంటున్నాం. ఏమంటే ఇంతవరకు పలమనేరు పట్టణ ప్రజలు అన్నిట్లోనే నిరాశగా ఉన్నాం. ఎక్స్ప్రెస్ హైవే పోయింది, బుల్లెట్ ట్రైన్ పోయింది. మేము అవి 2 పోతా ఉంటే మేము చూసుకునేదానికి ఆ పలమనేరు ప్రజలు ఉండేది. కాబట్టి దయచేసి అందరూ దీనికి మద్దతు పలికి పలమనేరు ప్రజల కోసం, మా భావితరాల యువత కోసం ఇక్కడ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ తప్పకుండా పెట్టాలని కోరుకుంటున్నాం. ఇంకొకటి, ఇంటర్నేషనల్ ఈ కర్మాగార కారిడార్ వేరే వస్తూ ఉంది. ఆ కారిడార్ కూడా పలమనేరు పైన పోతుంది, ఇండస్ట్రియల్ కారిడార్. ఆ ఇండస్ట్రియల్ కారిడార్ వచ్చిందంటే ఇంకా అభివృద్ధి వస్తుంది. ఒక స్టేషన్ వచ్చిందంటే అభివృద్ధి ఇంకా పలమనేరు అవుతుంది. అన్ని విధాల అర్హత ఉన్న ప్రదేశము పలమనేరు పట్టణము. కాబట్టి పలమనేరులో దయచేసి బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పెట్టవలసిందిగా కోరుతూ అందరికీ సౌజన్యంగా మనవి చేసుకుంటున్నాం. జై పలమనేరు. దీంట్లో ఇతను గిరీష్ సాఫ్ట్వేర్ ఇంజనీర్. మన ట్రైన్ వెళ్ళే దారిలో ఇతని భూమి కూడా కోల్పోతున్నాడు. కాబట్టి అతని చేతనే కొంతమందికి అనుమానం ఉంది బుల్లెట్ ట్రైన్ ఎక్కడ వస్తుంది, ఎక్కడ పోతుందని. కానీ ఇక్కడే భూమి ఇచ్చిన బాధితుడు, దానికోసం తెలిసిన వ్యక్తి ఉన్నాడు. కాబట్టి అతని చేతనే మాట్లాడిస్తాం. The traffic study, passenger study was conducted by the NHRCL just based on the population of Palamanere. But if you see, there are thousands of IT professionals who are traveling from Palamanere to Bangalore and Palamanere to Chennai regularly, and weekly they are traveling. So if
So the traffic study should also include in and around people from Palamune, Punganur, nearby regions. So we have rail connectivity, road connectivity, and they also should include this bullet train station to bring this multi-modal connectivity. This can connect to Paranur Airport, which is being created in Chennai, and also the Devnandi Airport. It will bring a lot of local employment to the people. It can help IT employees, and we are being part of the Chennai-Bangalore Industrial Corridor. And if Palamune is given a place like a bullet train station, we can also be part of the national railway corridor, and it will help us to connect to all other cities all over India. And this can also, it will also benefit Madanapalli, Punganur, and Vikota people, because someone who wants to travel to Mumbai, they can come by bus to Palamune and can board the railway bullet train, and they can reach Mumbai in next 2 to 3 hours. So this also reduces the migration pressure, because the cost of living in Bangalore and Chennai is very high. If there is a bullet train station, then people can travel 2 to 3 days in a week, and they can stay here comfortably to live here with their family. So farmers also pay the lands to the expressways, to the bullet trains. So now the farmers and the people of Palamune should be given this bullet train station, so that for the lands that they compensated, they get some benefits here. 3 మహానగరాల మధ్యలో ఉంది, భౌగోళికంగా మధ్య ప్రదేశము. ఇది వచ్చి ఇక్కడ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ ఇస్తే కనెక్టివిటీ వచ్చి మదనపల్లి, పొంగనూరు, చౌడేపల్లి, మళ్ళీ బంగారుపాళ్యం, నెక్స్ట్ వచ్చి ఇట్లా వస్తే బైరెడపల్లి, వీకోట, వీళ్ళందరికీ కనెక్టివిటీ దగ్గరగా ఉంటుంది. ఇప్పుడు మదనపల్లి, పొంగనూరు, చౌడేపల్లి, మళ్ళీ వీకోట, వీళ్ళంతా చెన్నై వెళ్ళాలంటే వేరే మార్గాలు లేవు, బస్సు మార్గాలు అయితే 7-8 గంటల ప్రయాణం అవుతుంది. అదే బుల్లెట్ ట్రైన్ అయితే ఉద్యోగస్తులకు, వ్యాపారస్తులకు, ప్రతి ఒక్కరికి అనుకూలంగా ఉంటుంది. కాబట్టి త్వరగా దీనిని ప్రపోజల్ని యాక్సెప్ట్ చేయాల్సిందిగా సెంట్రల్ గవర్నమెంట్కి ప్రపోజ్ చేస్తున్నాము. ఇది పలమనేరు రక్షణ సమితి తరఫున మరియు పలమనేరు ప్రజల తరఫున, పలమనేరు భావి భవిష్యత్తు విద్యార్థులు, భవిష్యత్తు ప్రజల తరఫున, పలమనేరు పరిరక్షణ సమితి తరఫున మా మనవి, పలమనేరులో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ కావాలి మాకు. మిత్రులకి అందరికీ నమస్కారం. ఆల్రెడీ వచ్చి ఇప్పుడు మన హైవే ఎక్స్ప్రెస్ వెళ్ళిపోయింది. ఇప్పుడు బుల్లెట్ ట్రైన్ అన్నోళ్ళు వచ్చి నిన్న వచ్చి చెప్పినారు, ఈ మాదిరి బుల్లెట్ ట్రైన్ మనం పాయింట్ పెట్టాలని చెప్పి. బుల్లెట్ పాయింట్ వచ్చి మనకు పెడితే స్టూడెంట్స్కి బెంగళూరుకి ఒక 25 నిమిషాలు వెళ్ళిపోవచ్చు, తెల్లవారిపోయి సాయంత్రం వచ్చేయచ్చు. అట్లా రైతులు కూడా వాళ్ళు పండించే పంటలు కూడా ఇమీడియట్గా పోయి వాళ్ళు పండించే పంటలు ఎక్కువ పోయి మెడ్రాస్ కానీ ఇట్లా బెంగళూరు కానీ మనము ఫిక్స్ చేసిన ధరలు కూడా మనం అమ్ముకోవచ్చు. ఈ అవకాశం ఇచ్చిన పెద్దలకి అందరికీ నా నమస్కారం. దయచేసి గోగలుగా ఉంది, కావాలి 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 దయచేసి పిల్లలకు ఫస్ట్ ప్రిఫరెన్స్ ఇచ్చి ఇక్కడ ముందు ఉన్న పెద్దలందరూ వెనకాల పోవాలా, ర్యాలీ ఈ బ్యానర్ని వెనకాల పోవాల్సిందిగా కోరుతున్నాం.
ఊరుకుంటా పోయకూడదా? నాయకులారా దయచేసి వినండి, మనము ఒక బుల్లెట్ ట్రైన్ సాధించకపోతే మనము చచ్చినట్టు దయచేసి మీడియా మిత్రులకు మనము కేంద్రం వరకు సాధించాలని కోరుతున్నాం. జై హింద్, జై భారత్. ఇక్కడ రౌండప్ చేయండి. రౌండప్ లేకుండా కూడా కొద్ది అంటే రౌండప్ చేయండి. హలో ఒకరు కాలేజీ మన సార్ని రమ్మండి సార్, మన సార్ని రమ్మనండి. త్వరగా చేస్తే పిల్లలకి ఎంతకు దయచేసి చూడండి. మన ఈరోజు పలమనేరులో టీపీఎస్ పలమనేరు పరిరక్షణ సమితి యొక్క ఆధ్వర్యంలో పలమనేరు పట్టణంలో ఉన్నటువంటి కుల మతాలకు పార్టీలకు అతీతంగా ఈరోజు ఒక ర్యాలీ చేయడం జరిగింది. ర్యాలీ యొక్క ముఖ్య ఉద్దేశం ఏమిటంటే పలమనేరు నుండి అంటే మైసూరు, బెంగళూరు, చెన్నైకి వెళ్ళేటువంటి బుల్లెట్ ట్రైన్ యొక్క కార్యక్రమం ప్రతిపాదన కేంద్ర ప్రభుత్వం ఇచ్చింది కాబట్టి ఆ బుల్లెట్ ట్రైన్ను పలమనేరులో స్టాపింగ్ కావాలని చెప్పేసి పెద్ద ఎత్తున బుల్లెట్ ట్రైన్ కోసం ఈరోజు విద్యార్థులతోనేమి వ్యాపారస్తులతోనే పలమనేరు పట్టణ పుర ప్రజలందరూ కూడా ఈరోజు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. కాబట్టి కేంద్ర ప్రభుత్వము కూడా ఈ యొక్క విషయంలో చొరవ తీసుకొని పలమనేరు పట్టణ అభివృద్ధి కోసం ఈ బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ పలమనేరులో పెట్టాలనే ఉద్దేశంతో ఈ కార్యక్రమం నిర్వహిస్తున్నాము. కావున ఈ కార్యక్రమం పెద్ద ఎత్తున ప్రజల సహాయ సహకారాలతో ముఖ్యంగా స్థానిక ఎమ్మెల్యే అమర్నాథ్ రెడ్డి గారి యొక్క ఆదేశాల మేరకు వారి యొక్క సహాయ సహకారాలు కూడా ఈ పలమనేరు పట్టణంలో బుల్లెట్ ట్రైన్ స్టాపింగ్ వస్తే పలమనేరు చరిత్రలో సువర్ణాక్షరాలతో లిఖించబడుతుంది. పలమనేరు పట్టణ అభివృద్ధికి కీలకం ఈ బుల్లెట్ ట్రైన్ యొక్క స్టాపింగ్. కాబట్టి దీన్ని కేంద్ర ప్రభుత్వం కూడా తీసుకొని పోయేదానికి ప్రతి క్షణం కూడా పీపీఎస్ పలమనేరు పరిరక్షణ సమితి ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమంగా ఎక్కువగా
చేస్తూ ఈ యొక్క కార్యక్రమం మొత్తం కూడా ప్రభుత్వాన్ని అందేవరకు కూడా నిరంతరం కూడా కృషి చేస్తూ ఉంటుంది. ఈ కార్యక్రమాన్ని సహకరించిన పలమనేరు పట్టణ ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటాం. జై భారత్, మేరా భారత్ మహాన్, భారత్ మాతాకి జై. షాప్లో ఎవరున్నా అవును అయితేనారా అర్జెంటు ఎండకి అందువల్ల నమస్కారం. ప్రత్యేకంగా ఈరోజు దానివల్ల మనము ఈ యొక్క కార్యక్రమం నిర్వహించినామంటే మనం ఈ మధ్యకాలంలో మన కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల అనుమతితో వాళ్ళ యొక్క సహకారంతో మన పలమనేరుకి మైసూర్ నుంచి చెన్నైకి ఒక బుల్లెట్ ట్రైన్ ఏర్పడతా ఉంది. అది ఎంతోమంది ఎన్నో ఏండ్ల కళ అది. కానీ ఇన్నాళ్ళకు అది మా ఊరి పైన పోవడము నిజంగా ఒక మంచి పరిణామమే. ఎందుకంటే ఈ మధ్యకాలంలో హైవే కూడా సూపర్ హైవే కూడా వచ్చింది. కానీ ఎంత వచ్చినా ఏమి చేసినా చివరికి ఏమంటే మిగిలింది మాత్రము సున్నమే అన్నట్టు మారైపోయింది అది. ఇప్పుడు ఈ సూపర్ హైవే కూడా ఒకటి బైరెడ్డిపల్లి ఒక కనెక్టివిటీ బైరెడ్డిపల్లి మండలంకి పోయింది. ఇది కూడా మన పలమనేరు కాన్స్టిట్యూషనే కాదని కాదు. రేపు ఒకవేళ ఇది కాన్స్టిట్యూషన్ డివైనప్పుడు వీకోటాకు పోతే అది కనెక్టివిటీ వీకోటాకి వెళ్ళిపోతుంది. ప్రస్తుతం ఇంకో కనెక్టివిటీ బల్జిపల్లిలో ఉండదు, అది బంగారపల్లెం మండలంలో కలుస్తుంది కాబట్టి అది వెళ్ళిపోతుంది. చివరికి ఇప్పుడు మన పలమనేరు పరిరక్షణ సమితి వారు దానిపైన ఒక అవగాహన తెచ్చుకొని జనాలతో మాట్లాడి అందరితో కోఆర్డినేషన్ అయ్యి ప్రతి ఒక్కరితో కలిసి మెలిసి వాళ్ళు ఏమంటే కనీసం ఇదైనా మనము ఒక స్టాపింగ్ని మనం సాధిస్తాం. మనం అందరూ కలిసి గట్టిగా ఐకమత్యంగా ప్రజలు సంఘాలు, ప్రజా సంఘాలు, యువ నాయకులు ప్లస్ మన చదువుకునే పిల్లలు అందరితో కలుపుకొనేసి మనము ఈ ఒక్క ప్రాజెక్ట్ని మనం సక్సెస్ చేయించుకొని ఉంటే జీవితంలో రాబోయే కాలంలో మన భావి భవిష్యత్తు యువతకు అందరికీ వచ్చి ఒక మంచి సదుపాయం అయిపోతుందనేసి ఆ నిర్ణయంతో వాళ్ళు ఈ యొక్క అడుగు ముందుకు వేయడం. దీనికి ముందు ఎమ్మెల్యేల దగ్గర ఎంపీల దగ్గర కూడా పోయి వాళ్ళు కలిసినారు. ఈరోజు సుమారుగా ఒక 500 మందితో ఒక ర్యాలీ నిర్వహించి వాళ్ళ కార్యక్రమము మా పలమనేరు పరిరక్షణ కుటుంబ కార్యక్రమం జరిగింది. భగవంతుని దయ వల్ల అందరూ సహకరించినారు, అందరూ వచ్చినారు. ఈ ఎండలో వచ్చినారు కాబట్టి మేము ఎంతో మా వల్ల ఏంది ఉడతా పూర్తి మా ప్రజలకి మా వీళ్ళకి వచ్చిన వాళ్ళకి ఏదో, ఎందుకంటే 100 మందికైనా ఒక ఆశీర్వాదం అనేది ఉంటుంది. ఆ ఆశీర్వాదంతో అయినా వీళ్ళు తాగి ఈ ప్రజలను తాగి ఆ ఆశీర్వాదంతో వాళ్ళు కూడా దేవుని దగ్గర ఆ స్టాపింగ్ రావాలని మనసా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన మా PPS సంస్థ వారికి, ఎందుకంటే నేను కూడా ఆ కుటుంబంలో సభ్యుడు కాబట్టి నాకు ఆ బాధ్యత ఉంది. ఖచ్చితంగానే ఆ బాధ్యతని నేను మొయ్యాలా. ముఖ్యంగా మా పలమనేరు పరిరక్షణ సమితి తరఫు నుంచి, మా పలమనేరు అంత ప్రజల తరఫు నుంచి నేను మా ఎమ్మెల్యేలకి, మా ఎంపీలకి, అదే కాకుండా ఆపోజిట్ ఉన్న ప్రతిపక్షం ఉన్న వైసీపీ నాయకులకి కూడా, బీజేపీ నాయకులకి, వైసీపీ నాయకులకి, జనసేన నాయకులకి, కాంగ్రెస్ నాయకులకి, టీడీపీ నాయకులకి, ప్రతి ఒక్కరికి నేను కోరుకునేది ఏమంటే, అయ్యా ఇది మన ఊరు, ఈడ ఉండేది మనము, రేపు ఈడ ఏమైనా ఒక్క స్టాపింగ్ కానీ వచ్చేస్తే ఈడ బాగుపడేది మన వాళ్ళు, మన పిల్లలు కాబట్టి అందరూ కలిసి గట్టిగా ఈ ఒక్క విషయంలో అందరూ సహాయపడాలనేసి, దీన్ని సాధించాలనేసి మీ అందరి తరఫున నేను కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు.